గొండ్ల పోచంపల్లి పరిధి గొండ్ల నీళ్ల చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మించిన విల్లాస్ నుంచి డ్రైనేజ్ నీటిని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండానే మురుగునీటిని చెరువులో కలపడం వల్ల నీటి నాణ్యత క్షీణించి చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులకు చేరుతున్న కలుషిత నీటిలో రసాయనాలు, బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలు అధికంగా ఉండడంతో నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతున్నాయని, దీంతో చెరువుపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల మరణంతో చేపల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆదాయం లేకుండా పోతోందని, లక్షల్లో నష్టం వాటిల్లుతోందని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం వెల్లాస్ నుంచి వచ్చే డ్రైనేజ్ నీరు నేరుగా చెరువులో కలుస్తుండటంతో నీరు నల్లగా మారి దుర్వాసన వల్ల చెరువులో చేపల మృతికి కారణమయ్యాయని తెలిపారు. ఈ సమస్యపై కాలుష్య నియంత్రణ శాఖ, స్థానిక మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా అపార్ట్మెంట్ వచ్చిన వాటర్ వల్ల చుట్టుముట్టు విలాసు కట్టిన అంతా వాటర్ డైరెక్ట్ డ్రైనేజ్ ఇసబెట్టి కాబట్టి ఇదంతా అట్లా చచ్చిపోతుంది చేప. వాటర్ ఇది అంతా అపార్ట్మెంట్ వచ్చి వాటర్ వల్ల చాలా చేప చనిపోవడం జరిగింది. ఇది మత్స్యశాఖ పౌరులకు అందరికీ వస్తుంది. గుండ్ల చెరువు అనే చెరువు, ఇక్కడ పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువులో చేపలను చనిపోతున్నాయి. చుట్టుపక్కల విల్లాసులకి అంతా కచ్చరా వాటర్ వచ్చి చేపలు చనిపోవడం జరిగింది. దాని మీద ఆధారపడిన 72 కుటుంబాలకందరికీ ఇబ్బంది అవుతుంది. వీళ్ళందరికీ పక్కలో ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ దానికి కచ్చరా రాకుండా చూసుకొని మంచి చేయవలసిందిగా కోరుతున్నాను. గుండ్ల పోచంపల్లి మత్స్యశాఖ హనుమంతు మత్స్యశాఖ చైర్మన్. గుండ్ల చెరువు 24 ఎకరాల 32 గుంటలు ఉంటుంది. ఈ చెరువు 72 కుటుంబాలు జీవిస్తుంటాయి. ఇక్కడ విలాస్, ఫామ్ హౌస్, కెనా ఫీల్డ్, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలాస్ అన్ని డైరెక్ట్ డ్రైనేజ్ మొత్తం డైరెక్ట్ ఇష్టపెడుతున్నారు. దీనివల్ల చేపలు చనిపోవడం జరుగుతుంది. ఇదంతా మేము మత్స్యశాఖ అంతా నష్టపోతున్నాం కాబట్టి మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు 4-5 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఒకసారి కలెక్టర్కి ఇచ్చాను, అందరం పోయి ఇచ్చినాం, కలెక్టర్ కూడా ఇచ్చాము. ఎవరు కూడా చర్య తీసుకుంటలేరు. ఇప్పుడు దగ్గర చెరువు అంతా నాశనం అయిపోయి ఒక 20 లక్షల దాకా నష్టపోతున్నాము. దీన్ని ఎత్తి విధంగా కూడా మన కలెక్టర్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరీ చర్య తీసుకొని, మున్సిపాలు, ఎంఆర్ఓ వీళ్ళంతా తీసుకొని చర్య తీసుకోవాలని కోరుతున్నాము.